అరిసాళ్ళు ఇప్పుడు కావటంలో గుజ్జు రావట్లేదని మేము 3 గిద్దలు పోతున్నాం. గుజ్జు రావటంలో పిట్ అయిపోతుంది కొన్నాళ్ళకి వెళ్ళి అడిగా. అందుకని మేము 3 గిద్దలు పోసుకుంటున్నాం. మా సైడ్ గుంటూరు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నారండి తోట కౌలికి. పాపం ఏడు బాగుంటుంది అనుకుంటే మొన్న వర్షం అప్పుడు కొంత రాలిపోయిందంట. 2 కిలోలే మాకు అయితే దానికి సరిపోవచ్చు. మరి మొత్తానికి కాపు అయితే బాగానే కాసిందండి చెట్లు. ఇంకా కాయలు అంటే మీది పెద్ద మానికేమో వెళ్తే సరేనండి. ఒకే చెట్టు కాయలు మంచి సైజు కాయలు చూసి మాకు కిలో డబ్బాలు ఉంటాయి కదండి. కిలో డబ్బాలు వాళ్ళు పైకాయలు కిలో డబ్బాలు ఉంటాయి కదా. ఆ కిలో డబ్బాలు 2 డబ్బాలు అయితే మంచి సైజు కాయలు కోస్తామన్నారు. ఒక 6 కిలోల కాయలు దాకా తెచ్చుకున్నామండి మేము పచ్చడికి. మా పక్కన సుబ్బరత్తమ్మ వాళ్ళు కూడా ఒక 3 కిలోలు తెచ్చిమంటే వాళ్ళకి కూడా ఒక 3 కిలోలు తీసుకొచ్చి ఇచ్చాము. పెద్ద మానికిల్లే ఒకే సైజు ఒకే చెట్టుకాయ కోసేయండి మాకు పచ్చడి బాగుంటుంది అన్నాము. సరేనండి అట్టాగే కోసిస్తాం మేము అన్నారు. ఇంకా నేను కూడా వెళ్ళానుగా. ఇంకా వాళ్ళు కోస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. ఆ కాయలన్నీ తీసి ఒక పక్కన వేసామన్నమాట కోసినవన్నీ. తర్వాత వాళ్ళే తూకం వేసేస్తారులేని వాళ్ళు కోసినట్టు తీసుకొచ్చి ఓ పక్కన వేసామన్నమాట మేము. కొంచెం సైజు కాయలే కోస్తున్నారులే వాళ్ళు. తోట బాగుందండి, చాలా చూడబుద్ధి అవుతుంది. కాయ మాత్రం అన్ని రకాల కాయలు పెట్టుకున్నారండి. తినేకాయ, పచ్చడికాయ, అన్ని రకాల సైజులు. ఈ చిత్తూరు మామిడి అంటారా అయ్యి వాళ్ళ తోటలో అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. బాగా జాగ్రత్తగా చేసుకుంటారు, కష్టపడతారు వాళ్ళిద్దరు. అక్కడ ఉంటారు చేను కాడ వాళ్ళిద్దరు. వేరే కాపలా కూడా ఉండారండి. ఒకళ్ళు చేనాళ్ళే పెట్టుకున్నారు వేరే ఒక రూమ్లో, వీళ్ళు ఒక రూమ్లో వండు తింటున్నారు. మంచివాళ్ళు అండి, అందరు కూడా మంచివాళ్ళు. బాగా మాట్లాడతారు, మాట్లాడగా మనిషికి తోడుగా అట్లా. చిక్కం ఏదో ఒకటి చిక్కం కట్టి దానికి దోటికి ఆ చెక్కంతో లావుకాయ పైకాయ ముదురుకాయ పోయాయా అని చెప్పాము. అట్లాగేనమ్మా ముదురుకాయ కోస్తాము అని అన్నారు. ఆ పడ్డయన్నీ తీసి ఒక పక్కన పెడుతున్నాం అన్నమాట. కాయలు ముదురుకాయలు కదా బాగుంటాయని ఒక పక్కన పెట్టి తర్వాత తూకం వేస్తారులే వాళ్ళని. బాగా నీట్గానే కొడుతున్నారు, లావు చూసి వస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి మగవాళ్ళు వాళ్ళే వండుకు తింటా వాళ్ళే కష్టపడుతున్నారండి పాపం. ఎవరైనా ఆ 10 రూపాయల కోసమే కదండి కష్టపడేది. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. లేరు పాపం, వాళ్ళే వంట చేసుకుంటారు. మాకు బాగా కాయలు పోంచుకుంటా మొత్తం మార్కెట్కి వేస్తారు. టన్నుల ప్రకారం వేస్తారంట మార్కెట్. అవన్నీ ఎందుకులే అంత వీడియో పెట్టు. కాయలు అయితే బాగానే కాసింది. మేము చేనంతా తిరిగి కూడా చూసాము తోట. అప్పుడప్పుడు వీడియోలు తీసుకొచ్చుకుంటున్నాం అనమాట వెళ్ళి తోటలో. బాగున్నాయి. ఒక అతను కాస్తుంటే ఒక అతను అన్ని పక్కన ఏరియా వేస్తున్నాడు అనమాట. ఆ చెట్టుకే కోస్తున్నారు. కోస్తుంటే మేము ఆడ నుంచుని ఉన్నాం అనమాట. బాగా పచ్చిగా బాగా టెంకి ముదిరి కాయ బాగుంది అనమాట. ఒకే చెట్టుకాయ అదిగో అక్కడ లావకాయ ఉంది, ఇక్కడ లావకాయ ఉందని చూపిస్తుంటే అతనే చూసి కోస్తా ఉన్నాడు. సైజు కాయ ఒకే చెట్టుకాయ కుదరటం మంచిదే కదండి పచ్చడికి. మళ్ళీ ఆ చెట్టు దొక్కాయ ఈ చెట్టు దొక్కాయ కాకుండా వైనంగా కోసిచ్చారు ఒకే చెట్టుకాయ. ఒకటి ఎందుకో పండుకాయ ఉంటే అది ఆయన చేతికి ఇచ్చారట్టుంది తినమని. అది నా చేతికి ఇస్తే నేను పట్టుకున్నాను. అంటే అక్కడక్కడ పండి కూడా రాలుండయండి. అవి వాళ్ళు ఏరి మార్కెట్కి వేస్తారంట. పండి ఉండయి అక్కడక్కడ చేలో కూడా. చేనంతా తిరిగి చూసాము. దగ్గరేనండి మాకు, బాగా దగ్గర. బండి మీద ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో వెళ్ళిపోతాం. బాగా దగ్గరే. తినే కాయల చెట్లు వాటినేమంటారండి బంగినపల్లి ఉండయి, రసాలు ఉండయి, చిత్తూరు మామిడి ఉండయి, అన్ని రకాలు ఉన్నాయండి చెట్లలో. మాకు కూడా ఈ వీడియోలు తీయటం మొదలుపెట్టిన కానీ ఎక్కడ ఏ తోటలో బాగుంటాయా, ఏ తోట బాగుంటుందా, ఎప్పుడు వెళ్ళి వీడియోలు తీసుకొద్దామా ఇట్లా పోయి వస్తూ ఉంటామండి. మేము కూడా పొద్దున్నే ఖాళీ ఉండ రోజు ఆయన రోజు నిమ్మతాటలోకి వెళ్ళిపోతామండి. మేము నిమ్మతాట చేసుకుంటున్నాం కదా కౌలుకి. మేము నిమ్మతాట చేసుకుంటా
ఇక్కడ ఉండమన్నమాట. ఏరియాకి వచ్చి మాది గుంటూరు అయితే. ఇంకా ఆయన తోటలో పని లేని రోజు, ఖాళీ ఉన్న రోజు ఏటన్నా పోయి కొంచెం 2 ఈడువలు తీసుకొస్తామంటే ఎక్కడ బాగుంటుందా అని ఆలోచించుకొని పోతూ ఉంటాం అన్నమాట. దగ్గరలో చెట్లకి, మామిడి తోట, మిరప తోటలు అట్లా ఏవి ఉంటాయి. ముందు రోజు చూసి వచ్చి ఎక్కడ బాగుందో అక్కడికి సరే వెళ్దాం రమ్మంటారు అనమాట ఆయన. అట్లా పోయి వస్తూ ఉంటాం ఇక్కడ కోసం. అదేలే ఇంకా వాళ్ళు కాయలు కొత్తంటే నేను అటు ఇటు తిరుగుతా చూస్తూ ఉన్నాను అనమాట. అతను పైకెక్కాడు, పైకెక్కి రాలుపుతున్నాడు అట్టుంది, మెల్లిగా ఇసిరేస్తున్నాడు అట్టుంది కిందకి పచ్చడికాయలు లావి కోసి. పై కొమ్మల్లో ఉన్నాయి లావకాయలు, కింద కొమ్మలు లేవు. బాగా పై కొమ్మలు ఉన్నాయి. ఆ 2 కాయలు చిన్నగా ఉన్నాయి. ఊరినే నేను పట్టుకున్నాను అనమాట. ఆడాళ్ళు వండి పెట్టి చేసేది వేరండి వ్యవసాయం. మగాళ్ళు వాళ్ళే వండుకు తిని వాళ్ళే చేసుకోవడం అంటే ఎంత కష్టపడుతున్నారు చూడండి. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు అనమాట. వాళ్ళు కూడా గుంటూరు సైడ్ వాళ్ళేనటండి. వాళ్ళ ఇంటికాడ బరిగొడ్లు అన్నీ ఉంటాయంట. మా ఆడాళ్ళకి కుదరదమ్మా, మేమే వండుకు తింటున్నాము, వాళ్ళు వస్తే అస్సలు జరగదు ఇంటికాడ అని చెప్పారు. నేను అడిగితే ఒకళ్ళనన్నా తీసుకొచ్చుకుంటే వండి పెట్టేవాళ్ళు కదా మీకు, పాపం మీరు కష్టపడుతున్నారంటే అట్లా కుదరదమ్మా, మాకు బరిగొడ్లు ఉంటాయి కదా, గిడ్డే తీసుకుంటారు వాళ్ళు ఉంటే, అందుకని మేమే వండుకు తిని చేసుకుంటున్నాము అన్నారనమాట. అయితే 10 రూపాయలు మిగులుతుంటే ఎంత కష్టమైనా చేయబుద్ధి అయిద్దండి ఎవరికైనా. మిగలపోతుంటే అబ్బా ఇంత కష్టపడ్డాము ఏముందిలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు చెప్తా ఉండారు, కిలో 100 చేసి అమ్మారండి, పచ్చికాయన అదే రేటు, తినేకాయన అదే రేటు అన్నారు వాళ్ళు. మొత్తం కోసుకొని ఒక తీసుకొచ్చారనమాట పచ్చికాయ. మొన్న ఫస్ట్ నెలలో 10,000 శాలరీ పడింది. అందుకని కోస్తానే ఉన్నాడు, అక్కడ కోసి కిందకి ఇసిరేస్తున్నాడు. అతనేమో మెల్లిగా అతని చేతికి ఇసిరేస్తే అతను తీసుకుని కింద పెడుతున్నాడు అనమాట. దెబ్బ తగిలితే పగిలిపోతాయి అని. అట్ట చిక్కం ఉందండి, ఆ చిక్కంలోనే పడుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళు కోసే కాయలు. ఆ చిక్కంలో పడాలంట కాయలన్నీ. ఇక అతను సంచి తీసుకొచ్చి సంచిలో వేసేద్దాము, కొయ్యటం అయిపోవచ్చింది కదా అంటున్నాడు. ఇంకా సరేనని అతను అక్కడ వేసాడనమాట. సరిపోతాయి ఏమోలే, చాలపోతే అప్పుడే కోసుకుందాం, మళ్ళీ ఎక్కువైతే మిగిలిపోతాయి అని చెప్పి అక్కడ అతను వేసేసుకుని ఆ సంచి తీసుకొస్తే నేను వేస్తాను అన్నాను అనమాట. సంచిలో చెక్క ఉండాలంట, నాకు తెలియదు ఎన్ని రోజుల నుంచి మామిడికాయ వేయాలంటే దోటికి చెక్క ఉండాలంట. ఆ పక్క నేను వేసేసాను అనమాట సంచిలో. కాయలు బాగున్నాయి, పచ్చిగా బాగా ముద్ది. బాగున్నాయండి. ఇంక తూకం పెడదామని అక్కడ తీసుకెళ్ళారు తూకానికి. ఇంక అందరం అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. తూకం పెట్టేసారికి ఆడు కాటా పెట్టారంట. సంచులకి ఏమన్నా అనమాట. సుబ్రతం వాళ్ళకు 3 కిలోలు ఏరే సంచిలో కాటా పెట్టి వేసాడు అనమాట అతను. ఆ సంచిలో మాకేశారు. సుబ్రతం వేరే సంచిలో వేయించాము. 3 కిలోలు తగ్గితే మళ్ళీ తేటానికి పోయాడు అనమాట.
ఖచ్చితంగా రెండో మూడో తగ్గినాయి అనుకుంటా. వాళ్ళు కవర్ ఇస్తామంటే మేము సంచి తెచ్చాములే, ఆ సంచిలో ఏమంటున్నారు తూకం అక్కడ పెట్టారనమాట. బాగుండే అయితే కాయ మాత్రం బాగా పీసు ముదిరి బాగుంది. అతను తేటం లేట్ అయ్యి ఇంకా 2 తగ్గినాయి అని తేటం లేట్ అయ్యి తెచ్చిన దాకా ఉండి తూకంలో పెట్టారనమాట. సరిపోయింది అనమాట. ఒక్కాయ మాకు ఒక్కాయ వాళ్ళకి మళ్ళీ వేసాడండి. పచ్చడికాయలు అనమాట. తోటలో చెరొక్కాయ తెచ్చేసారు, తూకం పెట్టినా కూడా బాగానే చూశారు. ఈ 3 కిలోలు వేసా ఒక కవర్లో. అయిపోయింది, ఇచ్చేసారు వాళ్ళు మనకి మొత్తం పోయినాక. వీడియో నచ్చి